బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో మనకి మోస్ట్లీ రెజ్యూమ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ బీటెక్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్స్కి వచ్చేసరికి ఇంటర్న్షిప్స్ అని ప్లేస్మెంట్స్ అని అసలు రెజ్యూమ్స్ అప్పుడప్పుడే క్రియేట్ చేయడం నేర్చుకుంటాం అనమాట. ఈవెన్ అప్పటికి వర్డ్ డాక్యుమెంట్లో చేసిన బేసిక్ రెజ్యూమ్స్ ఉంటాయి కదా, ఇవే యూజ్ చేస్తాం. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. ఒక ప్రొఫెషనల్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడానికి మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ క్యాన్వా, జెటీ, ఓవర్లీఫ్ అంటే ఇంకా చాలా చాలా ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాన్వా తీసుకున్నావు అనుకో, నువ్వు ఎవ్రీ రెజ్యూమ్లో ఉన్న ఎవ్రీ సెక్షను నువ్వు మాడిఫై చేసుకుంటూ వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 to 7 hours టైం అయితే పడుతుంది. అంటే ఈవెన్ ఏ వెబ్సైట్ తీసుకున్నా సరే నువ్వు బేసిక్గా రెజ్యూమ్ చేయాలంటే, మంచిగా ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ చేయాలంటే ఒక 6 to 7 hours టైం పడుతుంది. అండ్ ఇంతసేపు నువ్వు ల్యాప్టాప్ ముందు కూర్చొని రెజ్యూమ్ చేస్తే నీకు రెజ్యూమ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోద్ది. నేను పర్సనల్గా యూజ్ చేసిన టెక్నిక్స్ నుంచి అసలు రెజ్యూమ్కి అంతసేపు కూర్చోకుండా ఒక 5 to 10 minutesలో బేసిక్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు సింపుల్గా రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళి ఓవర్లీఫ్ లేటెక్స్ రెజ్యూమ్స్ అని టైప్ చేసి ఈ ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్తే సో ఇట్లా వస్తుంది. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసి నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. లేదంటే మీకు సైన్ అప్ అవ్వమని అడుగుతుంది అనమాట. సో సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ అనేది కదా, ఈ టెంప్లెట్స్ ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది. డిఫరెంట్ ఆర్టికల్స్కి, బయోగ్రఫీస్కి, బుక్స్కి, రెజ్యూమ్స్కి ఇట్లా డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి ఇక్కడ. సో జస్ట్ ఇక్కడ రెజ్యూమ్స్ ఎన్ఐటి ఆర్ ఐఐటి అని సెర్చ్ చేయండి. చేస్తే బేసిక్ రెజ్యూమ్స్ వస్తాయి. సో ఇట్లాగా వచ్చిన రెజ్యూమ్స్లో ఇక్కడ లోగోస్ ఉన్నాయి కదా, లోగోస్ ఉన్న రెజ్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవద్దు. బికాస్ సో ఇది వాళ్ళ కాలేజ్ లోగో కదా. సో మనం దీన్ని మాడిఫై చేసుకోవాలంటే మనం కోడ్లోకి వెళ్ళి ఆ లోగో ఎక్కడుందో ఎతికి ఏదైనా ఆ లోగోని తీసేయాలి, లేదా మళ్ళీ మన కాలేజ్ లోగో పెట్టి చేసుకోవడం. ఇదంతా కొంచెం కాంప్లెక్స్ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇట్లాంటివి కాకుండా ఈ బొమ్మలు కానీ లోగోలు కానీ ఏం లేకుండా బేసిక్ రెజ్యూమ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో ఇది ఉంది కదా, సో ఇలాంటి బేసిక్ రెజ్యూమ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ యాస్ టెంప్లెట్. సో ఇక్కడ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ వచ్చేసి మన రెజ్యూమ్ ఉంటుంది లైక్ ఇలా, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ రెజ్యూమ్కి సంబంధించిన కోడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు జనరల్గా మాన్యువల్ ప్రాసెస్ అయితే ఈ కోడ్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లైక్ ప్రతి సెక్షన్, ఎక్స్పీరియన్స్ సెక్షన్ ఇక్కడికి వెళ్ళేసి ఆ ఎక్స్పీరియన్స్ దగ్గర ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మాన్యువల్గా చేసుకుంటూ వెళ్తే నీకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ కొంచెం చిరాగ్గా విసుగు కూడా వస్తుంది. సో మనం ఈజీగా చేసుకోవాలంటే ChatGPT ఓపెన్ చేయి. అండ్ నెక్స్ట్ ChatGPT ఓపెన్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ వర్డ్ కూడా ఓపెన్ చేసి పెట్టుకో. లైక్ ఇట్లాగా న్యూ ప్రాజెక్ట్, న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ ఒకటి తీసుకొని, అండ్ ఇప్పుడు ఇలా నేను చేసినట్టు చెయ్యి, ఒక హాఫ్ ఇట్ పెట్టుకొని. అండ్ ఇప్పుడు నీకు రెజ్యూమ్లో ఏ సెక్షన్స్ అయితే ఉన్నాయో ఇక్కడ నీకు డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, నీ నేము, కాంటాక్ట్, మెయిల్, గిట్హబ్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడికి వచ్చేసి ఈ డాక్యుమెంట్లో జస్ట్ ఇలాగా అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇలా రాసుకో. నేమ్, కాంటాక్ట్ అండ్ నెక్స్ట్ జీమెయిల్. ఆ రెజ్యూమ్లు ఎలా అయితే ఉన్నాయో అట్లానే సేమ్ హెడ్డింగ్స్ పెట్టేసి ఇట్లా సిమిలర్గా ఇవ్వండి. లైక్ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ కాలేజ్ నేమ్ ఉంది కదా ఇక్కడ, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయపూర్ అని ఉంది కదా. మనం ఇక్కడ నా కాలేజ్ వచ్చేసి బాపట్ల కాలేజ్, బాపట్ల, బీటెక్ ఈసీఈ ఇయర్ 2021-2025. నెక్స్ట్ పర్సంటేజ్.
అండ్ సెకండ్ ఇంటర్మీడియట్. సో నీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుంటే నేను అక్కడక్కడ ఏమేమైతే డీటెయిల్స్ ఉన్నాయో లైక్ ఎడ్యుకేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ప్రాజెక్ట్స్, టెక్నికల్ స్కిల్స్, సో ఇట్లాగా అక్కడ ఉన్న ఫార్మాట్లో మనం రెజ్యూమ్ క్రియేట్ చేయకుండా జస్ట్ హెడ్డింగ్స్ పెట్టేసి ఇట్లాగా నీట్గా అర్థమయ్యేలాగా ఒక మహా అయితే ఒక 5 to 6 minutes తీసుకుంటుంది టైం టైప్ చేసుకుంటూ వెళ్ళి. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ అలా ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకో. చాట్‌జీపీటీలోకి వచ్చేసి ఈ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయి. పేస్ట్ చేసిన తర్వాత this is the latex code and I will give you my details. Please replace the details in the above code with the given details by me. ర్యాండమ్గా ఇక్కడ ప్రాంప్ట్ ఏదైనా పర్లా, లైక్ కొంచెం అటు ఇటుగా కొట్టినా పర్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నువ్వు వర్డ్ డాక్యుమెంట్లో రాసినవి ఉంటాయి కదా, సో ఆ వర్డ్ డాక్యుమెంట్లో రాసినవి కాపీ చేసుకో. ఇది కాపీ చేసుకొని ఈ ప్రాంప్ట్ కింద నీ డీటెయిల్స్ అన్నీ పేస్ట్ చేసి జస్ట్ ఎంటర్ కొట్టావంటే, సో నీ డీటెయిల్స్ అన్నీ నువ్వు ఎట్లా ఎంటర్ చేసావు కదా, నువ్వు ప్రతిదీ ఎత్తుక్కొని మాడిఫై చేయకుండా ఇదే మొత్తం మాడిఫై చేసేసి నీ డీటెయిల్స్ అన్నీ ఆ కోడ్లో పెట్టేసి నీకు న్యూ జనరేటెడ్ కోడ్ ఇస్తుంది అనమాట. ఇట్లాగా కోడ్ వచ్చేసిన తర్వాత ఈ కోడ్ని కాపీ చేసి, సో మళ్ళీ లేటెక్స్లోకి వచ్చి ప్రీవియస్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం సెలెక్ట్ చేసేసి ఈ ప్రీవియస్ కోడ్ని డిలీట్ చేసిన తర్వాత నీకు చాట్‌జీపీటీలో ఇప్పుడు నువ్వు న్యూగా జనరేట్ చేసిన కోడ్ ఉంది కదా, దాన్ని పేస్ట్ చేసి రీకంపైల్ నొక్కు. సో జస్ట్ ఒక క్లిక్ అంతే. సో చూసారా, నా డీటెయిల్స్ అన్నీ లైక్ నా గిట్‌హబ్ ప్రొఫైల్ కానీ, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, చూసారా నేను ఇక్కడ ఈసీఈ అని ఇచ్చాను అంతే. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అని చెప్పి ఆ రెజ్యూమ్ ఫార్మాట్కి తగ్గట్టు అదే మాడిఫై చేసుకొని ఫిల్ చేసుకుంటుంది. జస్ట్ నువ్వు రఫ్గా నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే చాలు, ఆ రెజ్యూమ్ ఫార్మాట్కి తగ్గట్టు కోడ్లో మంచిగా అదే ఆర్గనైజ్డ్గా రీప్లేస్ చేసుకుంటుంది అనమాట. లైక్ నేను ఇక్కడ ఇది కూడా నేను అంత క్లియర్గా ఇవ్వలే, ఆన్ అండ్ ఆఫ్ ఇదంతా అదే క్యూరేట్ చేసుకుంటుంది. సో మనం అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా నా ప్రాజెక్ట్స్ కానీ, ఒక్క క్లిక్ అంతే. సో అంతే, నా రెజ్యూమ్ రెడీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇట్లాగా సమ్టైమ్స్ ఇట్లా కోడ్ జనరేట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది అనమాట, ఏదో ఒక చిన్న ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ చాట్‌జీపీటీలోకి వెళ్ళి ద కోడ్ యూ హ్యావ్ గివెన్ ఈస్ షోయింగ్ సమ్ ఎర్రర్స్, సో ప్లీజ్ లుక్ ఎట్ ఇట్ అండ్ జనరేట్ మీ ఏ న్యూ కోడ్ అట్లా కొట్టారంటే మళ్ళీ ఒకసారి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమని చెక్ చేసుకొని నీకు మంచి న్యూగా ఇంకో కోడ్ ఇస్తుంది. సో ఇప్పుడు దాన్ని తెచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి రన్ చేస్తే అంతే, న్యూ రెజ్యూమ్ రెడీ. సో అదే నువ్వు మాన్యువల్గా చేయాలంటే ఇది నువ్వు ఇలా ప్రతి సెక్షన్ ఎత్తుక్కుంటూ వెళ్ళి ఇది ఎక్కడుందని ఇక్కడ మాడిఫై చేసుకొని ప్రతిసారి రీకంపైల్ చేసుకుంటూ ఇట్స్ ఆల్మోస్ట్ టేక్స్ లైక్ ఆల్మోస్ట్ 5 to 6 hours టైం తీసుకుంటుంది. నీకు చాలా చాలా హెక్టిక్గా ఉంటుంది అనమాట. అండ్ నీకు ఇందులో చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమన్నా కావాల్సి వస్తే లైక్ ఇక్కడ నువ్వే చూసుకొని కోడ్లో లైక్ ఇక్కడ నాకు స్కిల్ వెర్టెక్స్ కంపెనీ మార్చాలనుకున్నాను అనుకో. సో ఇక్కడ నేను స్కిల్ వెర్టెక్స్ ఇదంతా వచ్చాను కదా, సో నువ్వు ఇక్కడ ఏమన్నా మార్చాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. సో అట్లాగా ఒక సింపుల్ రెజ్యూమ్ని చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా నాకు ఇక్కడ ఉన్న రెజ్యూమ్స్ ఏమీ నచ్చలేదు, నాకు కొంచెం ఏదన్నా కొత్త రెజ్యూమ్ కావాలి అనుకున్నావు అనుకో. సో అప్పుడు ఏం చేస్తావంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఓవర్లీఫ్ రెజ్యూమ్ టెంప్లెట్స్ అని సెర్చ్ చేయి. ఆల్రెడీ ఎవరన్నా రెజ్యూమ్ మీద లైక్ వాళ్ళు చేసిన ఒక రెజ్యూమ్, వాళ్ళకి ఎక్కడి నుంచో ఒక రెజ్యూమ్ ఉందనుకోండి, దాని కోడ్ని నీకు యూట్యూబ్లో దొరుకుతాయి అనమాట. లెట్స్ సే ఇప్పుడు ఈ ఛానల్లో ఉంది.
సో ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో చూస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రీవియస్గా నా రెజ్యూమే గూగుల్కి షార్ట్ లిస్ట్ దాంట్లో నా షార్ట్ లిస్ట్ అండ్ రెజ్యూమే టెంప్లెట్ ఇచ్చాను. అది మామూలు సో ఇక్కడ నీకు తన రెజ్యూమ్ ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. చూసావు కదా. సో నువ్వు ప్రీవియస్గా నేను చెప్పినట్టు ఈ కోడ్ని ఇచ్చేసి నీ డీటెయిల్స్ ఈ కోడ్లో పెట్టమని ప్రాంప్ట్ ఇచ్చేసావంటే ఈ రెజ్యూమ్లో నీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో చూసారు కదా, గంటలు కష్టపడకుండా రెజ్యూమ్ని ఇంత ఈజీగా ఇంత సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరే తుసు, ఉంటా మరి, బాయ్.